Hi, my dear viewers. I once again heartfully and warmly welcome you to my channel. సో ఈరోజు నేను తీసుకోబోయేటటువంటి a very important topic, that is correction of errors. ఎర్రర్ అంటే తప్పు. ఆ తప్పును మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేయటం. It is the most important aspect in English, especially for the boys and girls. We are appearing for so many written exams. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటి క్వశ్చన్ లేకుండా మీకు ఎక్కడా కూడా ఉండదు, ఏ క్లాస్కైనా కానీ. సరే, మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ కరెక్షన్స్, ఎర్రర్స్ ఎక్కడున్నాయి, వాటిని మనం ఏ విధంగా కరెక్ట్ చేయాలి అనేటటువంటి విషయం తెలియకపోతే యూ కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్ అండ్ ప్రాపర్ ఇంగ్లీష్. ఏదో మాట్లాడతాము, అందులో బోల్డ్ తప్పులు ఉంటాయి, అది వేరే విషయం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మరి ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటిది, ఎర్రర్స్ అనేటటువంటిది, యూ మస్ట్ హ్యావ్ కంప్లీట్ కమాండ్ ఓవర్ గ్రామర్. ఎందుకంటే ఇవి నౌన్స్ ఉపయోగించేటప్పుడు వస్తాయి, ప్రొనౌన్స్లో కూడా తప్పులు రావచ్చు, వెర్బల్లో వస్తాయి, యాడ్జెక్టివ్లో వస్తాయి, దేంట్లోనైనా తప్పు రావచ్చు, ఫుల్ స్టాప్ కామాలు పెట్టడంలో కూడా తప్పులు రావచ్చు. వాటిని అన్నిటినీ కరెక్ట్ చేయటం, దాన్ని అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయటం. ఉదాహరణకి మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తాడు, 1 2 3 4 ఇచ్చి ఆ ఇచ్చిన వాక్యంలో దేంట్లో ఎర్రర్ ఉంది కనుక్కోండి అంటాడు. అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, కనుక్కొని దాన్ని 3లో ఉందని ఆన్సర్ చేస్తే సరిపోద్ది. కానీ ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే దాన్ని మనం కరెక్ట్ చేయటం కూడా అడుగుతున్నాడు. సో ఇది అందుకే నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను. ద న్యూస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే 2లో ఉంది. ఎందుకు ఉంది? ఇక్కడ ద న్యూస్ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఏకవచనంలో పలకాలి, వార్త, బట్ నాట్ వార్తలు. ఇప్పుడు ఇది ఏకవచనం అయినప్పుడు అప్పుడు ఇక్కడ ఏం రావాలండి? ఈజ్ రావాలి. ద న్యూస్ ఈజ్ అంటే ఏంటి? ఇక్కడ న్యూస్ అనేటటువంటిది నౌన్ యొక్క తప్పు. దాని కరెక్షన్ ఎక్కడ వచ్చింది? వెర్బ్లో వచ్చింది. ఎందుకని? న్యూస్ ఎప్పుడు కూడా ఏకవచనంగా, ఎస్ ఉంది కదా అని బహువచనంగా మనం ఆర్ పెట్టాం, కానీ ఇది ఏకవచనం కనుక ఈజ్ పెడతాం. కానీ ఇప్పుడు మరి ఇలా మనం డివైడ్ చేయటం కాదు కదా, పూర్తిగా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ నౌన్లో వచ్చింది. ఇది చూడండి, ద సీనరీస్ ఆఫ్ అరకు ఆర్ బ్యూటిఫుల్. అరకు యొక్క అందాలు, సీనరీ అంటే మంచి చక్కటి దృశ్యాలను. ద సీనరీస్ ఆఫ్ అరకు ఆర్ బ్యూటిఫుల్. సీనరీస్ అని ఎప్పుడు ఉండదండి, దీన్ని మనం సీనరీ అని రాసుకోవాలి, బహువచనం కింద తీసుకోకూడదు, దీన్ని ఏకవచనంగా తీసుకోవాలి. ద సీనరీ ఆఫ్ అరకు, ఈ సీనరీ అని ఏకవచనంగా దీన్ని పలుకుతున్నాం కనుక ఇక్కడ ఈజ్ రావాలి. ఇక్కడ బహువచనం కింద ఇచ్చాడు వాక్యం కనుక ఆరబెట్టాం, కానీ బహువచనం కింద ఉపయోగించకూడదు, ఏకవచనం కింద ఉపయోగించమన్నాడు కనుక వెర్బ్ కూడా మనం మార్చవలసిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, డోంట్ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ హియర్. డోంట్ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్. ఇక్కడ రాజకీయాల గురించి చర్చించవద్దు అని ఎవడో అని ఉంటాడు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి రాంగ్ ఏంటండి? ఈ సెంటెన్స్లో అంత చక్కగా కనపడింది. చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు ఇదే విధంగా, టీవీల్లో, షోస్లో, సినిమాల్లో డిస్కస్ అబౌట్ అంటారు. ఇక్కడ అబౌట్ అనేటటువంటి ప్రిపోజిషన్ రాంగ్. ఎందుకనంటే
డిస్కస్ అనేటటువంటి పదం వచ్చినప్పుడు అబౌట్ అనేది ఉపయోగించవలసిన అవసరం లేదు. డోంట్ డిస్కస్ పాలిటిక్స్ హియర్. ఇక్కడ నౌన్లో వచ్చింది, ఇక్కడ వెర్బ్లో వచ్చింది, ఇక్కడేమో ప్రిపోజిషన్లో వచ్చింది. రాంగ్, ఫాల్ట్, ఎర్రర్. సో మరి ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలంటే డోంట్ డిస్కస్ పాలిటిక్స్ హియర్. కొంతమంది ఈ అబౌట్ పెట్టాలని మాకు కోరికగా ఉందండి, ఇది ఎందుకంటే తీయటం, ఇది ఎలాగే పెడతామండి అని ఎవరైనా అన్నారనుకోండి, తప్పులేదు, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఇక్కడ డిస్కస్ పెట్టకండి. డోంట్ టాక్ పెట్టుకోండి. డోంట్ థింక్ పెట్టుకోండి. అప్పుడు అబౌట్ పెట్టుకోవచ్చు. టాక్ అబౌట్, థింక్ అబౌట్, ఫీలింగ్ అబౌట్ ఇలా పెట్టుకోవచ్చు. కానీ డిస్కస్ దగ్గర మాత్రం అబౌట్ రాకూడదు. ఎందుకంటే డిస్కస్ అనే పదంలోనే గురించి, అబౌట్ అంటే గురించి అని ఉంది కనుక. సో ఇది ఇక్కడ ఇది రాంగ్. సరే, నెక్స్ట్. హీ ఈజ్ క్లవరర్ దెన్ మీ. ఇక్కడ ఫాల్ట్ ఏంటండి? బాగానే ఉంది కదా, అతడు ఈజ్ ఉన్నాడు, క్లవరర్ తెలివైన వాడు, నాకంటే, దాన్ కంటే, మీ నాకంటే తెలివైన వాడు. మరి ఇక్కడే తప్పే ఉంది. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఒక మార్చబడినటువంటి యాడ్జెక్టివ్. ఇద్దరి మధ్యన పోలిక, హీ అతడు, మీ నేను, నా ఇద్దరి మధ్యన పోలిక జరిగినప్పుడు ఎప్పుడైనా క్లవరర్, టాలర్, మోర్ బ్యూటిఫుల్, ఇన్నర్, డీపర్ ఇలా వచ్చినప్పుడు యువతాలు కానీ ప్రొనౌన్లు కానీ ఉన్నట్లయితే ఇక్కడ పొసెసివ్ రాయకూడదు, అయ్యనే పెట్టుకోవాలి. హీ ఈజ్ క్లవరర్ దెన్ ఐ. ఇక్కడ అజన్ ఉందనుకోండి, హీ ఈజ్ క్లవరర్ దెన్ వి. ప్రొనౌన్లు ఉపయోగించకూడదు. ఏది క్లవరర్ ఎలాంటివి వచ్చినప్పుడు మామూలుగా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించకుండా పర్సనల్ ప్రొనౌన్స్ ఉపయోగించాలి. ఇక్కడ ఇది తప్పు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు హిమ్. అతనికి ఏం జరిగింది? అక్కడ వాట్ హ్యాపెన్ టు హిమ్, అయ్యో ఆశ్చర్యం అన్నమాట. అయ్యో ఏం జరిగింది అతనికి? సో ఈ స్టేట్మెంట్ ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో వాట్ హ్యాపెన్, ఇదంతా సెంటెన్స్ కరెక్టే, కాకపోతే ఇది ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థాన్ని గురి చేస్తుంది కనుక దీని గుర్తు తప్పు. గుర్తు ఇది పెట్టాలి. పంక్చుయేషన్ రాంగ్. చూసారు, తప్పు ఎక్కడైనా ఉండొచ్చు. ఇక లాస్ట్ చూద్దాం. ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ ఎస్టర్డే. తప్పే ఉందండి. నిన్న సూర్యుడు తూర్పున ఉదయించాడు, రేపు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పుడు జరిగేదే. ఇందులో రాంగ్ ఏముంది? మనకు గ్రామటికల్గా ఒక రాంగ్ ఉంది. ఏంటంటే ఎప్పుడు జరిగేటటువంటివి నగ్న సత్యాలు. ఇవి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి, ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి. కానీ ఇక్కడ ఏముంది? పాస్ట్ టెన్స్ ఉంది. సో ద సన్ రైజ్ అని పెట్టాలి. కానీ థర్డ్ పర్సన్ కనుక ఎస్ చేర్చుకోవాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక ఎస్టర్డే, టుమారో, ఇప్పుడు ఈ వద్దిక. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ నగ్న సత్యం. అది ఎప్పుడు జరిగేదే. వాటికి పాస్ట్ టెన్స్ ఉపయోగించకూడదు, ఫ్యూచర్ ఉపయోగించకూడదు, ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రం ఉపయోగించాలి. సో ఈ విధంగా ఎర్రర్ అనేటటువంటిది ఏ విధంగా ఉండొచ్చు. ఆబ్జెక్టివ్ ఎర్రర్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఎర్రర్ ఉండొచ్చు, అలాగే ప్రిపోజిషన్లో ఉండొచ్చు, కంజంక్షన్లో ఉండొచ్చు, కామాలు ఫుల్ స్టాప్లు ఈ పెట్టడంలో ఉండొచ్చు, క్యాపిటల్స్ ఎక్కడ పెట్టాలో పెట్టకూడకుండా మధ్యలో ఎక్కడన్నా పెట్టామనుకోండి. ఉదాహరణకు ఇంకోటి చూద్దాం మనం. షీ సెడ్ ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ కామా వచ్చింది. సహజంగా క్యాపిటల్ ఎప్పుడు పెడతాం? ఫుల్ స్టాప్ తర్వాత పెడతాం, ఈ ఐ అనేది. కానీ ఇక్కడ కామా వచ్చినా కానీ ఇలా రాయాలి కదా, మనం ఇలా రాయాలి కదా, ఐ ఆమ్ ఏ టీచర్. కానీ మనం ఏం చేస్తాం? క్యాపిటల్ పెట్టాం.
మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నేను అనే భావంతో ఆ పదం ఆ అక్షరం కానీ వచ్చిందంటే కామాల పులుసుతో సంబంధం లేదు, ఎక్కడున్నా కానీ క్యాపిటల్ లెటర్ పెట్టేయటమే అనేది. అలా కాకుండా ఇండిగో అని ఉందనుకోండి, అక్కడ వచ్చింది, అదొక రంగు ఇండిగో, అక్కడ పెట్టకూడదు. మళ్ళీ నేను అనేటటువంటి భావన చూడండి, ఇక్కడైతే మామూలుగా రాసేయచ్చు, ఐ యామ్ ఏ బాయ్ రాయొచ్చు, కానీ మధ్యలో వచ్చింది, క్యాపిటల్ వచ్చింది. సో ఈ విధంగా మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేక రకాలుగా ఉంటాయి. సో ఈరోజు కొంచెం చూడండి, ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను. ఫస్ట్ది ద టైమ్ ఈజ్ ఓవర్. సహజంగా మనం ప్రతి దాంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం, టైం అయిపోతుంది, పద అంటాం కదా మనం. సో టైమ్ ఈజ్ ఓవర్, దట్ ఈజ్ రాంగ్. ఎందుకనండి అంటే చాలా మంది తప్పుగా ఉపయోగించేటటువంటి పదం. టైం అనేది కాలం, ఇట్ విల్ నెవర్ ఎండ్. దానికి అంతమంటూ లేదు. ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వు పోతావు, నేను పోతాను, ప్రపంచం దేశాలు నాశనం అయిపోతాయి, కానీ కాలం అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మరి వాట్ ఈస్ ద కరెక్ట్ యూసేజ్? టైమ్ ఈజ్ ఓవర్ అన్నావు. సో నువ్వు ఒక టైం అనుకున్నావు, ట్రైన్కి వెళ్ళాలనుకున్నావు 5:06కి, 5:10కి ట్రైను, నువ్వు 5:15కి వెళ్ళావు, నువ్వు అనుకున్న టైం 5:10కి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి? ద టైమ్ హ్యాస్ గాన్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాడు. ద టైమ్ హ్యాస్ గాన్, అంతేగాని టైమ్ ఈజ్ ఓవర్ అనకూడదు. నీవు అనుకున్నటువంటి టైం అయిపోయింది, కానీ ప్రపంచంలో ఉండే టైం అవ్వలేదు. చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది. అలాగే చాలా ఎక్కువ మంది ఉపయోగించేటటువంటి పదం ఇది. పిక్చర్స్లో, టీవీ షోస్లో, అన్నిట్లో అమ్మాయిని పట్టుకుని లవర్ అంటారు. షీ ఈజ్ మై లవర్. ఆ అమ్మాయి మా లవర్రా. ప్రేమికుడిని లవర్ అనాలి, ప్రేమించబడే స్త్రీని లవ్ అనాలి. ఇంత చిన్న మిస్టేక్ చాలా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆ లవర్ అంటే కొంచెం ఫోర్స్గా ఉంటుందని అంటారు, ఏంటో తెలీదు, ఆ అమ్మాయిని పట్టుకుని లవర్ అంటూ ఉంటారు. సో షీ ఈజ్ మై లవర్, దట్ ఈజ్ రాంగ్. షీ ఈజ్ మై లవ్. మరి మగవాడైతే హీ ఈజ్ మై లవర్. చూసారండి? సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ ద ట్రైన్. ట్రైన్లో ప్లేస్ లేదు. కానీ మనం అంటే ప్లేస్లో ఉన్నాయో చూడరారు, ఏమేనండి అన్ని ఫుల్ అయిపోయినాయి. ప్లేస్ అనేది అన్కౌంటబుల్, చాలా విశాలమైనటువంటి. కానీ అందుకే ఇక్కడ ఏం ఉపయోగించాలి? దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ ద. ఇక్కడ రూమ్ అని పెట్టుకోవాలి ప్లేస్ బదులుగా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ పదం. ట్రైన్లో రూములు ఎక్కడ ఉంటాయండి అని అంటే ఒక స్థలాన్ని, సహజంగా మీరు క్రికెట్ ఆడే చూడండి, ఈ క్రియేటెడ్ ఏ రూమ్, ప్లేడ్ ఫ్రంట్ ఫుట్ అంటే ఏంటి? అక్కడ స్థలాన్ని వాడు ఏర్పాటు చేసుకున్నాడు, ముందుకు వస్తుంది బాల్ అని కొట్టడానికి వీలుగా అక్కడ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్టు. రూమ్ కట్టుకున్నాడని కాదు అక్కడ అర్థం, ఆ స్థలాన్ని క్రియేట్ చేసుకున్నాడు. పక్కకి వెళ్ళాడు, కొట్టాడు, సిక్స్ కొట్టాడు. చూస్తుంది మరి క్రికెట్ కామెంటరీలో చూడండి, రూమ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఆఫ్ స్టంప్కి అవుట్ సైడ్ రూమ్ ఏంటి అంటే అక్కడ రూమ్ క్రియేట్ చేసుకుని ఆ స్థలాన్ని క్రియేట్ చేసుకుని కొట్టాడు అన్నాడు. సో దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ ద ట్రైన్. ట్రైన్లో ప్లేస్ లేదు అని అనకూడదు మనం. మరి ఏమనాలి? రూమ్ అని. నెక్స్ట్, ఐ బాట్ 2 డజన్ యాపిల్స్. ఐ బాట్ 2 డజన్స్ యాపిల్స్. డజన్ అంటేనే 12. ఒక 12, 2 12 ఉన్నాయి. అక్కడ 1 డజన్ 2 డజన్ అని ఉంది. ఇక్కడ డజన్స్ ఏంటి, మళ్ళీ బహువచనం ఏంటి? డజన్కి బహువచనం ఉండదు. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్, ఐ బాట్ కొన్నాను 2 డజన్స్ కాదు, 2 డజన్ యాపిల్స్. 2 డజన్ల అంటే ఒక 12, డజన్ అంటే 12. నెక్స్ట్, కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచు అని అంటాం కదా మనం. సో ఇక్కడ కీప్ యువర్ సరౌండింగ్స్,
ఎస్ పెడితే సరిపోద్ది. పరిసరాలను బహువచనం కింద ఉపయోగించాలి దాన్ని. నెక్స్ట్, ద ఏసీస్ ప్రైస్ ఈజ్ 32,000. ఏసీ ఎయిర్ కూలర్ యొక్క ప్రైస్ 32,000. కానీ ఇక్కడ ఏసీస్ ప్రైస్ అనకూడదు, మనం ద ప్రైస్ ఆఫ్ ఏసీ అని పెట్టాలి. ద ప్రైస్ ఆఫ్ ఏసీ ఈజ్, ఏసీ యొక్క ధర 32,000 అన్నాడు. ఈజ్ హెయిర్స్ ఆర్ వైట్. తల కదా, ఎంటుకలు చాలా ఉంటాయి అని బహువచనం పెట్టేస్తున్నాం మనం. కానీ హెయిర్స్ కాదు, ఈజ్ హెయిర్. ఎప్పుడైతే ఎయిర్ని ఏకవచనం చేస్తామో ఇక్కడ ఈజ్ పెట్టుకోవాలి. బహువచనం అయితే ఆర్ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ ఈజ్ పెట్టుకోవాలి. ఈజ్ హెయిర్ ఈజ్ వైట్. నెక్స్ట్, హీ వాంట్స్ టు కంటిన్యూ హిస్ స్టడీ ఇన్ యుఎస్ఏ. తన యొక్క స్టడీస్ని యుఎస్ఏలో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం స్టడీ పెట్టాం, కానీ ఇక్కడ ఏం పెట్టాలండి? స్టడీస్ అని పెట్టాలి. ఇన్ యుఎస్ఏ. సో ఈ విధంగా ఆ వాక్యం చూడంగానే దాన్ని చదివి ఏంటిది వాక్యం ఎలాగుంది, ఏదో తప్పు ఉంది అనేటటువంటి భావంతో మనకు మనమే కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇలా చేయాలంటే కంప్లీట్ మీకు గ్రామర్ వస్తే తప్ప మనకు. సో ఇప్పుడు కొన్ని తీసుకున్నాం కదా. ఓకే, చూడండి ఇక్కడ మరికొన్ని ఈ రోజుకి ఒక 5 సెంటెన్సెస్ తీసుకున్నాను. మరి ఈ రోజుతో అయిపోద్దా అంటే మోర్ దెన్ 5,000 సెంటెన్సెస్ మనం చేయవచ్చు వీటితో. మరి అలాంటిది ఒక్క పీరియడ్ తోట అవుద్దా? నేను కనీసం ఒక 10 అంటే రోజుకు ఒక 10 లేకపోతే 15 చొప్పున ఒక 10 వీడియోలు దీని మీద చేస్తే కంప్లీట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు వస్తాయి. చేద్దామని అనుకుంటున్నాను. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏదన్నా ఒక వీడియో 2-3 భాగాలు టైపులు అలా పెడుతుంటే ఫస్ట్ 2 బాగా చూస్తున్నారు, తర్వాత వదిలేస్తున్నాను. దానివల్ల డిస్కరేజ్ అవుతున్నాను నేను. ఇది చేస్తే చూడట్లేదు, ఫస్ట్ 2-3 చూస్తున్నారని. కానీ దీస్ ఆర్ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ మీరు వెళ్ళకపోయినా మీ పిల్లలు వెళ్తారు, వాళ్ళు చెప్పవచ్చు కదా మీరు, ఒరే చూడండి ఒకసారి సార్ చెప్పారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీకు ఉందట కదా, దేంట్లో తప్పులు వస్తున్నాయో చూసుకొని రాని మీరు కూడా మాట్లాడేటప్పుడు. సో ఈ విధంగా మనం ఫస్ట్ రెండో భాగంలో శాస్త్రి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్రికెటర్. శాస్త్రి అయిన రవిశాస్త్రి అనేటటువంటి వాడు గొప్ప క్రికెటర్స్లో ఒకడు. క్రికెటర్స్, మరి ఇక్కడ ఏది రాలేదుగా. చాలామంది చేసే తప్పు ఏంటంటే వన్ ఆఫ్ ద పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చేటటువంటి నౌన్కి ఎస్ చేర్చడం, బహువచనం చేర్చడం. శాస్త్రి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్రికెటర్స్. గొప్ప క్రికెటర్స్లో శాస్త్రి ఒకడు, వన్ ఆఫ్ ది. ఒకడు అంటే ఎక్కువ మందే కదా, అది వాడు బాగా గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్, హీ గేవ్ మెనీ అడ్వైజెస్. చాలా సలహాలు ఇచ్చాడు. మనకు మామూలుగా తెలుగులో అది కొట్టుకుపోద్ది కానీ ఇంగ్లీష్లో అది పనిచేయదు. సో హీ గేవ్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్. ఇక్కడ అప్పుడు బహువచనం వచ్చింది కనుక అడ్వైజెస్ తీసేయాలి. హీ గేవ్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్. తెలుగు అర్థం తీసుకొని సలహా ముక్కలు ఇవ్వటం, పీసెస్ అంటే ముక్కలో సలహా అలా అనుకుని అంటే నేనేం చేయలేను. ఇందాక రూమ్ అన్నట్టుగానే ఉంటుంది. ఎక్కడైనా ప్లెయిన్లో కానీ బస్సులో కానీ స్థలం ఉందా లేదా అని అంటాం, కానీ రూమ్ ఉందంటే నేను ప్లెయిన్లో ఇవ్వడం రూమ్ కడతాడు ఏంటండి అని అంటే నీకు అదేం చేయలేము, రూమ్ అనాలి అంతే. సో నెక్స్ట్, ఈ గేవ్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్. మళ్ళీ ఇక్కడ ఎస్ పెట్టకూడదు, ఎందుకని ఇక్కడ పీసెస్ బహువచనం వచ్చింది కనుక. వీ కాట్ ఫిషెస్ ఇన్ ద రివర్. వీ కాట్ ఫిషెస్ ఇన్ ద రివర్. ఇక్కడ వీ కాట్ మెనీ ఫిష్. ఫిషెస్ అన్నాం, చేపలు అన్నాం. మెనీ ఫిష్, అది కూడా చేపలే బహువచనం, కానీ మెనీ ఉపయోగించాలి అక్కడ. అర్థమైందండి. నెక్స్ట్, ప్లీజ్ రిటర్న్ బ్యాక్ మై బుక్. ఎవడో పుస్తకం పట్టుకెళ్తాడు, ఎవడో పుస్తకం చదువుకొని వస్తాడు. ఆ వెళ్ళే ముందు మనం ఒక డైలాగ్ వదులుతాం, ఒరే నాకు ఇచ్చారా, చదువుకొని మళ్ళీ తెచ్చారా, మర్చిపోకరా అంటాం కదా.
ప్లీజ్ రిటర్న్ బ్యాక్. రిటర్న్ అంటే వెనక్కి ఇవ్వటం, మళ్ళీ బ్యాక్ ఎందుకు? రిటర్న్ చేస్తున్నాడంటే ఏంటి? వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నాడు అని అర్థం. బ్యాక్ అంటే కూడా రిటర్న్, అది వెనకే కదా. అప్పుడు 2 బ్యాక్లు అయిపోతాయి, వెనక్కి వెనక్కని. సో ఎప్పుడైతే రిటర్న్ ఉంటుందో అప్పుడు మనకి ప్లీజ్ రిటర్న్ బ్యాక్ తీసేయాలి. ప్లీజ్ రిటర్న్ మై. ఒకవేళ మీరు బ్యాక్ అనేది కావాలని నాకు ఉంచుకుంటానన్నా అనుకోండి, అప్పుడు ఏంటి ఇక్కడ? ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ మై బుక్ పెట్టుకో. రిటర్న్ వస్తేనే సమస్య. ప్లీజ్ టేక్, ప్లీజ్ బ్రింగ్, ఏదో అది పెట్టుకోవచ్చు, బ్యాక్ అని పెట్టుకోవచ్చు. సో అది నెక్స్ట్. షీ డిడ్ నాట్ గాట్ ఫస్ట్ ర్యాంక్. పాస్ట్ టెన్స్లో ఉంది అది. ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు. సో ఇక్కడ ఎక్కడ వచ్చిందని తప్పు? షీ వచ్చింది, డిడ్ అంటే అదే పాస్ట్ టెన్స్ కనుక నెగిటివ్ ఉంది కనుక సహాయకుడి కింద డిడ్ పెట్టుకున్నాం, బాగానే ఉంది. నాట్ వచ్చింది, షీ డిడ్ నాట్. ఇక్కడ గాట్ రాకూడదండి, గెట్ రావాలి. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ వచ్చింది. మళ్ళీ నువ్వు గాట్ పెడితే మళ్ళీ ఇది పాస్ట్ టెన్స్, డబుల్ పాస్ట్ టెన్స్లు అవుతాయి. ఎప్పుడైనా ఒకటే బండగుర్తు మై డియర్ వ్యూవర్స్, డిడ్ తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, V1లో ఉండాలి. ఐ డిడ్ నాట్, ఇక్కడ ఏంటి? గో అని వచ్చింది. ఐ డిడ్ నాట్ ఈట్ అనకూడదు, నేను తినలేదని తెలుగులో అర్థం సెట్ అవుతుంది. ఐ డిడ్ నాట్ ఈట్. దే డిడ్ నాట్ స్విమ్. మదర్ డిడ్ నాట్ కుక్. ఇదేంటంటే మరి నాకు పాస్ట్ టెన్స్ రావాలనుకుందా, మదర్ కుక్ అని పెట్టుకో, ఐ స్వామ్ అని పెట్టుకో, ఐ వెంట అని పెట్టుకో, డిడ్ పెట్టమన్నప్పుడు. డిడ్ పెడితే మాత్రం నువ్వు ప్రజెంట్ టెన్స్లో పెట్టుకో. సో ఈ విధంగా మనం ఈరోజు కొన్ని తీసుకోవడం జరిగింది. నిదానంగా వెళ్దాం, రోజుకు ఒక 20 ఆ విధంగా చూసుకుంటూ. చాలా ఇంపార్టెంట్ అండి. నేను అవుట్ ఆఫ్ 5 ఐ వుడ్ ఓన్లీ ఆన్సర్ నా బిఏ దాంట్లో ఓన్లీ 3 క్వశ్చన్స్. వెరీ సింపులే పోయిన. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? నేను ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒకటి అడిగాడు. వెన్ ఐ వెంట్ టు ప్రొబేషనరీ ఆఫీసర్స్, బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీస్కి వెళ్తే, యూ హ్యావ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్ అంటే, ఓకే సార్ ఉందే ఫస్ట్ చిన్నప్పటి నుంచి. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? సహజంగా నంబర్స్ అనగానే 1, 2, 3, 4, 5 అలా ఇన్యూమరబుల్ అన్న. ఇన్యూమరబుల్ అంటే ఏంటి? లెక్కలేనన్ని, అంతే కదా. ఇన్ఫినిట్ అంట. రాంగ్ అన్నాడు. బయటకు వచ్చి ఆలోచించాను, ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ అన్నాడు ఆయన. దేర్ ఆర్ 2 నంబర్స్, సింగులర్ నంబర్, ఫ్లోరల్ నంబర్. ఏకవచనము, బహువచనం, ఈ 2 నెంబర్లు ఇంగ్లీష్లో ఉండేది. అవి చెప్తే కరెక్ట్ అవును. మరి తెలుసు ఉన్నాయి ఆ నెంబర్స్ అని. మనం ఇదే వచ్చిన గొడవ. ఈజీ అనుకుని వెంటనే వెళ్ళిపోయి నంబర్స్, అబ్బో నంబర్స్ బోర్డు ఉన్నాయండి, ఒకటి నుంచి ఏంటి ఉన్నాయి లెక్కలేని అని. ఈ ఆలోచించు. బాంబే, ఒకళ్ళని అడిగాడు, స్పెల్ ద వర్డ్ బాంబే. వీడు చెప్పాడు BOMBAY, బాంబే. రాంగ్. వీడు ఆలోచించడం మొదలెట్టాడు. బాంబే స్పెల్లింగ్ కరెక్ట్, BOMBAY బాంబే కరెక్టే కదా, రాంగ్ అన్నాడేంటి? వీడు ఆలోచించాడు. అంటే ఆడ ఉద్దేశం ఏంటి? బాంబే తన రాంగ్ స్పెల్లింగ్ చెప్పమని. కానీ అటు వెళ్ళలేదు, నేను చెప్పింది రాంగా అని. ఈ విధంగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చూసుకోండి. దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. సో అస్సలు వ్యూస్ రావట్లేదు. మరి ఏంటో నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా, బోరింగ్గా ఉందా ఏంటో తెలియట్లేదు. సబ్స్క్రిప్షన్ కూడా పెరగట్లేదు, ఆ మధ్యలో విపరీతంగా పెరిగాయి. ఎనీవే, దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, టుడేస్ వీడియో, ఈ రేపు మనం కొన్ని కొత్త పదాలు చుట్టవద్దు, చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడా మీకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.